జూన్ 11వ తేదీ ఎంతో పవిత్రమైన జ్యేష్ఠ పౌర్ణమి. వృషభ రాశి వారి జీవితంలో ఈ 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. అరుదైన మార్పులనైతే వీరు చూడబోతూ ఉన్నారండి. అసలు జూన్ 11వ తేదీ ఎంతో పవిత్రమైన జ్యేష్ఠ పౌర్ణమి మొదలు వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారు, వీరికి ఏ విధమైన రాజయోగం అనేది వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఏ పని చేపట్టినా సరే విజయ అవకాశాలు అనేవి మీరు చూడబోతున్నారు. ఈ సమయంలో వృషభ రాశి వారు సందర్భానుసారంగా ముందుకు సాగడం చాలా అవసరం. పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటే మేలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ సందర్శనం ఉత్తమమైనటువంటి మార్గం అయితే కనిపిస్తోందండి. అత్యంత శ్రేష్టమైనటువంటి కాలంగా కూడా కనిపిస్తుంది. విజయం త్వరగా లభిస్తుంది. ధైర్యంగా పనులను ప్రారంభించండి. గుర్తింపు కలుగుతుంది. స్వల్ప ప్రయత్నంతో అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురుబలం గౌరవాన్ని పెంచుతుంది. ద్వాదశ శుక్రయోగం కారణంగా ఖర్చులు అనేవి ఉంటాయి కనుక జాగ్రత్త. వ్యాపారంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి. శ్రీలక్ష్మిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి చక్కటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు. అన్ని విధాలుగా కూడా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుందండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కెరియర్లో ఈ సమయంలో వీరికి కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాహు పదవి ఇంట్లో ఉండడం చేత ఊహించని మార్పులు లేదా ఉన్నతాధికారులతో సమస్యలు తల ఎత్తవచ్చు. ఈ నెల మొదటి వారంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతలలో మార్పులు కూడా ఉండవచ్చు. సూర్యుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో సంబంధాలు కూడా సానుకూలంగా మారుతాయి. అయితే ఇతరుల పనిలో ఆనందంగా అవసరంగా జోక్యం చేసుకోవడం మానండి, లేకపోతే అనవసరమైన సమస్యలు అయితే ఏర్పడతాయి. శని 11వ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం కొనసాగుతుంది, కానీ ఫలితాల కోసం కఠినమైనటువంటి శ్రమ అయితే అవసరం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు. మీ యొక్క సమయపాలన మరియు అంకిత భావం కూడా చాలా ప్రశంసలు అయితే అందుకుంటారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఆర్థికంగా ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి. మొదటి 2 వారాల్లో కుజుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసర వ్యయాలు పెరగవచ్చు. బుధుడు మరియు గురుడు 2వ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి, కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. 3వ వారం నుండి కూడా శుక్రుడు 2వ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు.
స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం ఈ సమయం చివరి వారం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి. లేకపోతే శని ప్రభావం కారణంగా ఆలస్యం అనేది జరగవచ్చు. ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మీకు చాలా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారి కుటుంబ పరంగా కూడా ఈ సమయం సానుకూలమైనటువంటి సమయాన్ని అందిస్తుంది. శుక్రుడు 1వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులకు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శుభకార్యాలు కూడా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, లేదా ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కేతువు 4వ ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే పూర్తి చేయవచ్చు. అయితే కుజుడు 4వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు, కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. మొదటి 2 వారాల్లో కుజుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం చేత తలనొప్పి, జ్వరము లేదా ఒత్తిడి సంబంధించినటువంటి సమస్యలు అయితే రావచ్చు. శుక్రుడు 1వ ఇంట్లో ఉండడం చేత శారీరక సమస్యను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఎక్కువగా నీరు త్రాగడం, యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం చేత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు అనేవి ఉండవచ్చు, కాబట్టి ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వృషభ రాశి వారి పూర్తి జీవితం గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశికి సంబంధించినటువంటి వారు చాలా ఆనందంగా వారి జీవితాన్ని అయితే జీవిస్తారు. అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి జీవితాన్ని అయితే వీరు చూస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అయితే ఏర్పడుతుంది. వీరు కావాలని కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది. వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఎద్దు ఏ విధంగా అయితే కష్టపడుతుందో అదేవిధంగా వృషభ రాశి వారు కూడా ఎద్దు వలె కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు అని అర్థము. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అయితే వీరైతే కలిగి ఉంటారు. ఈ రాశికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి. సాధారణంగా వీరు సహనం కూడా ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదల అనేది మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.